నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలు, లగ్జరీ కార్లలో షికార్లు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వెంకటేష్ నాయుడు వీడియోలు. బల్లికురువ గ్రానైట్ క్వారీ నిర్వహణలో యాజమాన్యం నిర్లక్ష్యం. నిబంధనల ఉల్లంఘనలే ప్రమాదానికి దారితీశాయని విమర్శలు. టీటీడీ చర్యలపై భక్తుల్లో సంతృప్తి, ఆనందం. గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిన తాకిడి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. 3 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు. నేటి లోక్సభ లిస్టింగ్లో ప్రతిపాదిత క్రీడా బిల్లు. ఆమోదానికి మోదీ సర్కారు వ్యూహాలు. ఏడాదికి అటు ఇటుగా 5 లక్షల రూపాయల వేతనం. అయినా చార్టెడ్ ఫ్లైటు, విలాసవంతమైన కార్లలో ప్రయాణం. మద్యం ముడుపుల కేసులో నిందితుడు వెంకటేష్ నాయుడు విలాస జీవితం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆయన ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తున్న వీడియోలు, అత్యంత ఖరీదైన కార్లలో షికార్లు చేస్తున్న ఫోటోలు, వైసీపీ, బీఆర్ఎస్ నాయకులతో అత్యంత సన్నిహితంగా ఉన్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పేదల రక్తమాంసాల్ని పీల్చేసి మద్యం కుంభకోణంలో వేల కోట్లు కొల్లగొట్టిన వైసీపీ ముఠా ఆ ముడుపుల సొమ్ముతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపింది. రాజభోగాలు అనుభవించింది. ప్రత్యేక విమానాలు, లగ్జరీ కార్లలో తిరుగుతూ జల్సాలు చేసింది. ముడుపుల సొమ్ము దాచిపెట్టిన డెన్కు ఇన్ఛార్జిగా వ్యవహరించిన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడు, ఈ కేసులో కీలక నిందితుడైన సిహెచ్ వెంకటేష్ నాయుడు గడిపిన విలాస జీవితానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు కొన్ని వెలుగులోకొచ్చాయి. ఆయన ప్రత్యేక విమానంలోకి ప్రయాణిస్తున్న వీడియోలు, సినిమా తారలతో కలిసి ప్రత్యేక విమానంలో వెళుతున్న ఫోటోలు, అత్యంత ఖరీదైన కార్లలో షికార్లు చేస్తున్న ఫోటోలు, వైసీపీ, బీఆర్ఎస్ నాయకులతో అత్యంత సన్నిహితంగా ఉన్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మద్యం ముడుపుల సొమ్ములు దాచిపెట్టిన ఓ డెన్లో వెంకటేష్ నాయుడు కోట్ల రూపాయల నోట్ల కట్టల్ని లెక్కిస్తూ వాటిని పంపిణీకి సిద్ధం చేస్తున్న దృశ్యాలు 2 రోజుల కిందట వెలుగులోకొచ్చాయి. తాజాగా ఆయన విలాసాల వీడియోలు బయటపడ్డాయి. జనం నుంచి కాజేసిన మద్యం సొమ్ముతో ఏం జల్సాలు చేశారు అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియోలకు పెద్ద ఎత్తున కామెంట్లొస్తున్నాయి. ఓ విమానాశ్రయం నుంచి వెంకటేష్ నాయుడు ప్రత్యేక విమానంలో ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తున్న వీడియో వెలుగులోకొచ్చింది. వెంకటేష్ నాయుడు ఖరీదైన కారులో నేరుగా విమానాశ్రయం ప్రవేశద్వారం దగ్గర దిగి రన్వేపై దర్జాగా నడుచుకుంటూ ప్రైవేట్ జెట్ వద్దకు వెళ్లి లోపలికి ఎక్కారు. దిగేటప్పుడు రన్వేపై సిద్ధంగా ఉన్న ఓ బుగ్గ కారులో ఎక్కారు. దీన్ని బట్టి ఆయన ఏ స్థాయిలో విలాస జీవితం గడిపారో ఇట్టే అర్థమవుతోంది. బుగ్గకారు ప్రోటోకాల్ ఇచ్చారంటే అత్యంత ప్రముఖులతో కలిసి ఆయన ప్రత్యేక విమానంలో ప్రయాణించినట్లు స్పష్టమవుతోంది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులది అవినాభావ సంబంధం. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుతో అక్కడ డమ్మీ నామినేషన్ వేయించారు. అప్పట్లో అది తిరస్కరణకు గురైంది. వెంకటేష్ నాయుడుతో చెవిరెడ్డి నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది. మద్యం ముడుపుల సొమ్మును చెవిరెడ్డి చెప్పిన చోటకు చేర్చడంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించినట్లు సిట్ తేల్చింది. 2022 జనవరిలో నాటి సీఎం జగన్ నివాసమైన తాడేపల్లి ప్యాలెస్ లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడిని జగన్ వద్దకు తీసుకెళ్లి కల్పించారు. దీన్ని బట్టి చూస్తే వీరిద్దరి మధ్య ఏ స్థాయిలో బంధం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వెంకటేష్ నాయుడు ఎన్నికల అఫిడవిట్లో 2022-23 ఏడాదికి సంబంధించి తన వార్షిక ఆదాయం 4,95,000గా చూపించారు. బ్యాంకు ఖాతాల్లో తన చేతిలో కలిపి మొత్తం 10,70,000 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. అంతకు మించి మరే ఆస్తులు లేవని తెలిపారు. ఆ మేర వార్షికాదాయం కలిగిన వ్యక్తి ఖరీదైన బైక్పై తిరగడమే కష్టం. అలాంటిది ఆయనకు ఇంతటి ఖరీదైన కార్లు ఎక్కడ్నుంచొచ్చినట్లు? ఈ ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలు ఎలా సాధ్యమైనట్లు? కోట్ల రూపాయల నోట్ల కట్టలు ఎక్కడ్నుంచి సమకూరినట్లు? దీన్ని బట్టి ఇదంతా మద్యం ముడుపుల సొమ్మేనని తేటతెల్లమవుతోంది.
వెంకటేష్ నాయుడుకి తొలి నుంచే వైసీపీ అధినేత జగన్తో సంబంధాలు ఉన్నాయి. 2013 నుంచి పలుమార్లు వెంకటేష్ నాయుడు జగన్తో కలిసి ఫోటోలు దిగారు. వాటన్నింటినీ ఆయన తన ఫేస్బుక్ పేజీలో పెట్టుకున్నారు. బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఓ ఆంగ్ల దినపత్రికకు వెంకటేష్ నాయుడు ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సహా పలువురు వైసీపీ నేతలతో వెంకటేష్ నాయుడు కలిసి దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బల్లికురువ గ్రానైట్ క్వారీ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం అభాగ్యుల పాలిట శాపంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేమి 6 నిండు ప్రాణాలను బలిగొంది. గ్రానైట్ క్వారీ ప్రమాదంలో అడుగడుగునా లోపాల ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. పని కోసం వచ్చిన కార్మికుల సమాచారాన్ని కూడా నమోదు చేయలేదంటే ఏ స్థాయిలో నిర్లక్ష్యం వహించారో అర్థం చేసుకోవచ్చు. బాపట్ల జిల్లా బల్లికురవ గ్రానైట్ క్వారీ ప్రమాదంలో అడుగడుగునా యాజమాన్యం నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం బయటపడింది. సత్యకృష్ణ గ్రానైట్స్ క్వారీ 15 ఏళ్లుగా గ్రానైట్ తవ్వకాలు చేస్తోంది. ఈ వ్యవధిలో యాజమాన్య పరంగా మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. క్వారీకి 2028 వరకు అనుమతులు ఉన్నట్లు భూగర్భ గనుల శాఖ అధికారులు స్పష్టం చేశారు. అయితే క్వారీలో నిర్వహణ లోపాలు ప్రస్ఫుటమవుతున్నాయి. ఎంతమంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు, వారి పేర్లు ఏమిటని కనీస సమాచారం కరువైంది. రోజువారీ షిఫ్టుల్లో పనిచేసిన కార్మికులకు పర్యవేక్షకులు లేకపోగా క్వారీలోని గ్రానైట్ బండలు వేరు చేసే ప్రక్రియలో లోపాలు కనిపిస్తున్నాయి. ఈర్ల గంగమ్మ కొండగా పిలిచే ఈ ప్రాంతంలో 15 వరకు క్వారీలు ఉన్నాయి. వీటిలో చాలా చోట్ల కార్మికుల వివరాలు లేకపోవడం యాజమాన్యం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కొండపై భాగంలో ఇష్టారాజ్యంగా గ్రానైట్ వ్యర్థాలు పడేసి ఉండగా క్వారీ చుట్టూ వదిలిన గ్రానైట్ స్లాబులు కూడా పలుచగా ఉన్నాయి. అక్కడక్కడా పగుళ్లిచ్చి ప్రమాదకరంగా ఉన్న కార్మికులతో పని చేయించడం విమర్శలకు తావిస్తోంది. ప్రమాదం జరిగిన క్వారీని భూగర్భ గనుల శాఖ, మైన్స్ సేఫ్టీ అధికారులు ఈ మధ్యకాలంలో తనిఖీలు చేశారా అంటే లేదనే సమాధానమే స్థానికుల నుంచి వినిపిస్తోంది. భద్రతా వారోత్సవాల సమయంలో సమావేశాలు నిర్వహించినట్లు అధికారులు చెప్తున్నా అవి మొక్కుబడిగానే జరిగాయన్నదే బహిరంగ రహస్యం. క్వారీలోకి కార్మికులు వెళ్లేటప్పుడు రక్షణ పరికరాలు ధరించాల్సి ఉన్నా అక్కడ అలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించే నాథుడే లేడు. రెవెన్యూ అధికారులకు ఆలస్యంగా సమాచారం ఇవ్వడం, ఎస్పీ స్థాయి పోలీసు ఉన్నతాధికారులకే సరైన వివరాలు చెప్పకపోవడం గమనార్హం. ఆదివారం సాధారణ సెలవు ఉన్నా కార్మికులు గనిలోకి ఎందుకెళ్లారనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. దీనిపై మైనింగ్ శాఖ అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. నేను యాక్చువల్గా ఒంగోలులో ఉంటాను. అతని వివరాలన్నీ మన ఏడీ ద్వారా తెలుసుకొని చెప్తాను. బెంచ్ డెవలప్ చేసి గ్రానైట్ తీస్తారు. అయితే సండే నాడు ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంత ప్రొడక్షన్ పెంచడానికి షిఫ్ట్స్ వారీగా జరుగుతుంటుంది. 6 hours 8 hours అట్లా షిఫ్ట్స్ జరుగుతుంటే దానిలో భాగంగానే ఈరోజు చేసి ఉంటారని నాకు ఇక్కడ ఉంది మైండ్స్ చేస్తుంటారు, షిఫ్ట్ చేస్తారు. అంటే కొంత అది ప్రొడక్షన్ బట్టి ఉంటుంది, చేస్తూ ఉంటారు. సండే నాడు ఒక షిఫ్ట్ చేసి మిగతా మధ్యాహ్నం పూట ఖాళీగా ఉంటారేమో, అది కూడా ఉంటుంది. ఇది కొంచెం లేబర్ యాక్ట్ దాని ప్రకారం నడుస్తుంటారు వాళ్ళు. అది కొంచెం నేను కనుక్కోలేపడతారు, ఎందుకంటే పూర్తిగా తెలియకోకుండా మనం మాట్లాడకూడదు. ఒకసారి మైండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేసి మనం చేద్దాం. అయితే ఈ రక్షణ చర్యలు కూడా చూస్తాము. దీనికి సపరేట్గా ఒక వింగ్ కూడా ఉంది, సేఫ్టీ డిపార్ట్మెంట్. దాంతో కలిసి మనం సమన్వయంగా ముందుకు పోతుంటాము. ఇది అకస్మాత్తుగా అనుకోకుండా జరిగిన సంఘటన బ్రదర్. క్వారీలో పనిచేసే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే మిగిలిన కార్మికుల్ని అప్రమత్తం చేసే హెచ్చరిక వ్యవస్థలు ఉండాలి. ప్రథమ చికిత్స కిట్లను యాజమాన్యం అందుబాటులో ఉంచాలనే నియమమున్నా అలాంటి దాఖలాలు లేవు. 2 రోజులుగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో కార్మికులు క్వారీలోకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సూచనలు ఇవ్వాలి. షిఫ్ట్లో ఎవరెవరు విధుల్లో ఉన్నారనే వివరాల్ని కార్యాలయం నోటీసు బోర్డులో తప్పనిసరిగా ప్రదర్శించాల్సి ఉన్నా అవేవీ అక్కడ జరగకపోవడం విమర్శలకు తావిస్తోంది. క్వారీ చుట్టూ విద్యుత్ తీగలు ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. అడుగడుగునా లోపాలు ఉన్నా అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో 6 బలి కావడం సహా 8 మందికి గాయాలయ్యాయని తోటి కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి తగిన రక్షణ చర్యలు తీసుకునేలా యాజమాన్యాన్ని ఆదేశించారని కోరుతున్నారు. ఏపీలో పర్యాటక ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.
రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్పూర్ ఫెయిర్ మౌంట్ ప్యాలెస్లో ఈవెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వార్షికోత్సవానికి మంత్రి దుర్గేష్, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు అజయ్ జైన్, ఆమ్రపాలి హాజరయ్యారు. ఏపీ టీడీసీ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో పలువురు ఈవెంట్ మేనేజర్లతో వారు చర్చించారు. స్వర్ణాంధ్ర టూరిజం విజన్ 2029ను ఏపీలో పర్యాటక వృద్ధికి గల అవకాశాలను కూలంకషంగా వివరించారు. ఈ రంగం ద్వారా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర పర్యాటక రంగ పాలసీని, ఇన్వెస్టర్లకు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలను, వనరులను వివరించారు. ఏపీని పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ ఇన్వెస్టర్లకు చెప్పారు. గతంలో పోల్చితే తిరుమలలో భక్తులకు అందించే సేవలు మెరుగయ్యాయా? ప్రభుత్వం అధికారుల చర్యలతో శ్రీవారి దర్శనం సులభతరమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. లడ్డూల విక్రయాలు కూడా పెరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల సేవలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తిరుమల శ్రీవారిని కనీసం ఏడాదికి ఒకసారైనా దర్శించుకోవాలని భక్తులు ఆశపడతారు. ఎన్ని వ్యయప్రయాసలు ఎదురైనా కోనేటి రాయుడి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా వీక్షించి తన్మయత్వం చెందుతారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో మాత్రం తిరుమలలోని అన్ని వ్యవస్థలు దిగజారాయి. కూటమి అధికారంలోకి రాగానే సామాన్య భక్తుల సౌకర్యార్థం అనేక ప్రక్షాళనా చర్యలు చేపట్టింది. దీంతో ఇప్పుడు సామాన్య భక్తులు శ్రీవారిని తన్మయత్వంతో దర్శించుకుంటున్నారు. మెరుగైన సేవలు, రద్దీ నియంత్రణకు తిరుమల తిరుపతి దేవస్థానం పలు సంస్కరణలు అమలు చేస్తోంది. క్యూలైన్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ విధానాల అమలుతో రద్దీని పర్యవేక్షిస్తూ భక్తులు ఇబ్బంది పడకుండా చూస్తోంది. తాజాగా టీటీడీ చేపట్టిన చర్యలపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2024 జూలైలో 22,13,330 మంది శ్రీవారిని దర్శించుకోగా 2025 జూలైలో ఆ సంఖ్య 33,76,949కి చేరింది. లడ్డూల ఉత్పత్తి సుమారు 19.63% మేర పెరిగింది. ఈ ఏడాది వేసవి సెలవుల్లో కంటే తరువాతే అధిక సంఖ్యలో భక్తులొచ్చారు. అయినా టీటీడీ సమగ్ర ప్రణాళికలతో రద్దీని అధిగమించింది. దీంతో భక్తుల సంఖ్యతో పాటు సేవలు పెద్ద ఎత్తున పెరిగాయి. ఏ రోజుకా రోజు శ్రీవాణి టికెట్ల జారీ, ఎక్కువ మందికి శ్రీవారి దర్శన భాగ్యం కలగడంతో గదుల్లో రద్దీ తగ్గింది. గతంలో క్యూలైన్ల పర్యవేక్షణ కొరవడంతో రద్దీ ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఆలయానికొచ్చే ప్రతి భక్తుడి కౌంట్ నమోదవడం, లైన్లలో అన్ని సౌకర్యాలు కల్పించడంతో రద్దీ నియంత్రణ సాధ్యమవుతోంది. దీంతో పాటు ముందస్తుగా ఆన్లైన్ బుకింగ్స్ కూడా ఎక్కువయ్యాయి. రద్దీ ప్రాంతాల్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కువగా ఉన్న భక్తుల్ని ఫ్రీ జోన్లకు తరలించి తోపులాటలు జరగకుండా నియంత్రిస్తున్నారు. అనూహ్య రద్దీ ఏర్పడినప్పుడు ముందుగా భక్తుల్ని అప్రమత్తం చేస్తున్నారు. తిరుప్పావడ, అభిషేకం సేవల్ని నిర్ణీత సమయంలోపు పూర్తి చేయడంతో ఆలస్యం కాకుండా భక్తులు సులభంగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. విజయనగరం జిల్లా పోస్పాటిరేగ మండలంలోని నడిపిల్లి గ్రామంలో మండల పరిషత్ పాఠశాలలో నిర్మించిన నూతన తరగతి గదులు, ప్రహరీగోడ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన తరగతి గదులు, ప్రహరీగోడను ప్రారంభించారు. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం సిఎస్ఆర్ నిధులు 18,50,000 రూపాయలతో తరగతి గదులను, నరేగా నిధులు 9,48,000 రూపాయలతో ప్రహరీ గోడను నిర్మించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూనే ఎన్నడూ లేనంతగా సంక్షేమాన్ని అమలు చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విద్యారంగానికి మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇది 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత రోజుకి 16 గంటలు ఆయన కష్టపడుతున్నారు. 4వసారి తీసుకున్నప్పుడు ఇంకా మరింత బాధ్యత తీసుకుని పరిపాలన చేస్తున్నారు. ఏదైతే మాట ఇచ్చామో దాన్ని చేయాలంటే చిన్న విషయం కాదు. ఆయన పదవి తీసుకున్నప్పటి నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి, రాష్ట్రానికి ఆదాయం పెంచడానికి, కష్టం అనేది ప్రజల మీద పడకుండా అన్ని రకాలుగా అటు సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళు కింద ఈ రోజు ముందుకు తీసుకెళ్లినటువంటి పయనం ఇది. చాలా మంది హౌసింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది. ఈ ప్రస్తావన మాకు ప్రతి మీటింగ్ లో ఉంటుంది. హౌసింగ్ అనేది ప్రజానికానికి గత ప్రభుత్వంలో మనం ఇచ్చాము. ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఇచ్చాము. అవి కొన్ని పేమెంట్లు ఇవ్వలేకపోయారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా కొత్త హౌసింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ రెండూ కూడా ఏ రకంగా చేయాలని ప్రతి మీటింగ్ లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాం.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారాన్ని టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి కూటమి పార్టీ నేతలతో కలిసి ప్రారంభించారు. మండలంలోని అచ్చవెల్లి గంగమ్మాలయంలో ప్రత్యేక పూజలు చేసి కానేపల్లి అచ్చవెల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మారెడ్డి లతారెడ్డితో పాటు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప్పరాంపల్లి గ్రామానికి చెందిన 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కూటమి అభ్యర్థిని గెలిపిస్తాయని నేతలు తెలిపారు. నేను ఒక 20 హౌసెస్ తిరిగితే సూపర్ పాజిటివ్గా ఉన్నారు. కారణం ప్రజల యొక్క అభిప్రాయం. తల్లికి వందనం అంటేనే అయ్యా మాకు ఇద్దరు, ఒక ఆమె అయితే ముగ్గురికి కూడా వచ్చింది అంటారు. గ్యాస్ సిలిండర్ ఇద్దరికి 2 సిలిండర్లు వచ్చినాయి. బియ్యం ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఈ పాలన ఎట్లుంది అంటే బాగుంది. ప్రతి ఒక్కరు మేము తెలుగుదేశానికి ఓటేస్తాం, కారణం మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు. కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఏర్పడింది. మా క్యాండిడేట్ లతమ్మ గారు ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తారనేది మా నమ్మకం. ఈరోజు ఒక మార్పు కోసం ఓటేయండి. ఈ జెడ్పీటీసీ ఎన్నిక తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అరాచకాలు, మద్యం కుంభకోణాలు కట్టలుగా రోజు చూస్తూ ఉన్నాం. వీడియోలు కూడా వచ్చినాయి. మరి ఇంత అవినీతి చేసేదానికి అవకాశం ఇచ్చింది ప్రజలు. ఎందుకైనా ఈ విషయం రాష్ట్ర ప్రజలకు తెలియాలా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక తెలుగుదేశం పార్టీ గెలిచిందనే సంకేతం ప్రజలేకపోవాలా. ప్రజల్లో ఏంటంటే ఒక టోటల్గా ఒక పాజిటివ్నెస్ అయితే ఉంది. ఏదో ప్రభుత్వము తల్లికి వందనం ఇచ్చింది, వాళ్ళు చెప్పినట్టని చేస్తూ ఉన్నారు. మా బతుకు మేము బతుకుతున్నాం, హ్యాపీగా ఉన్నాం. మాకేం టెన్షన్స్ లేవు, ఏం లేవు. అంతకుముందు ప్రభుత్వంలోగా టెన్షన్స్ లేవు. మా భర్తలు మా దగ్గర ఉన్న డబ్బంతా దోచుకొని ఏదంటే అది మందు తాగి లివర్లు చెడిపోయి ఆ సమస్య లేదు. అంతా హ్యాపీగా ఉన్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఆదరిస్తామని కూడా మాకు చాలా చెప్తున్నారు. తప్పకుండా మేము పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక గెలిచి పులివెందుల్లో కూడా నువ్వు చేసిన లిక్కర్ స్కామ్ కావచ్చు, నువ్వు చేసిన అనేకమైనటువంటి దుర్మార్గపు పనులకు పులివెందుల ప్రజలే చెక్ పెడతారనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరికీ తెలిసేట్టు చేస్తాం. వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల తారుమారు కేసులో 2వ రోజు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. వెంకటేష్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరి కొద్దిసేపట్లో నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రానున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనే దాని మీద కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి గత నెల 24న నోటీసు ఇచ్చారు. అదే 24వ తేదీన విచారణకు అనిల్ హాజరు కాలేదు. అదేవిధంగా 26వ తేదీ మళ్ళీ 2వ నోటీసు ఇచ్చారు. జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు విధుల్లో ఉండడంతో దాన్ని ఈ రోజుకి వాయిదా వేశారు. ఈరోజు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది, వస్తారని కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన దాని మీదనే నెల్లూరు డీఎస్పీ రూరల్ ఘట్టమనేని శ్రీనివాసరావుతో పాటు కోవూరు పోలీసులు విచారించనున్నారు. దీని మీద అసలు ఆ రోజు జరిగిన కోవూరులో జరిగిన బహిరంగ సభలో అనుచిత వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు అనిల్ కుమార్ యాదవ్ మరికొందరు ఉన్నారు. అయితే ప్రసన్న ఇప్పటికే దీని మీద విచారణకు హాజరు కావడం, విచారణలో కూడా డిఎస్పీ అడిగిన విచారణ అధికారులు అడిగిన వాటి అన్నిటి కూడా సమాధానం చెప్పడం జరిగింది. అయితే ప్రసన్న మాత్రం బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకి ఖచ్చితంగా కావాలని చేశామని చెప్పి రాజకీయంగా ఈ వ్యాఖ్యలు చేశామని కూడా చెప్పడం అనేది జరిగింది. అయితే ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరైతే వారి నుంచి ఎలాంటి ప్రశ్నలు వేస్తారు అనేది ఇంకా తెలియాల్సింది. మరి కొద్దిసేపట్లో డిఎస్పీ కార్యాలయం ఏర్పాట్లు కూడా చేశారు. అయితే మరో విధంగా చూస్తే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఈరోజు 2వ రోజు విచారణ హాజరయ్యారు. జిల్లా జైలు నుంచి జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. అక్కడి నుంచి పక్కనే సమీపంలో ఉన్న పీటీసీ పోలీస్ ట్రైనింగ్ కళాశాలకు తీసుకెళ్లారు. ఆ పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో విచారణ అనేది మొదలైంది. నిన్న మొదటి రోజు 26 ప్రశ్నలు వేశారు. అంటే ప్రధానంగా దీనికి సంబంధించి డిజిటల్ కీతో గూడూరు సిబ్బందితో అక్కడ కొన్ని రికార్డులు తారుమారు చేశారనే దాని మీదనే కేసు అనేది నమోదైంది. కాకాని
ఈ విచారణలో మొదటి రోజు దాదాపు 26 ప్రశ్నలు వేస్తే ఎక్కడ కూడా వేటికి కూడా సరైన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. అయితే ఈ డిజిటల్ కీతో దాదాపు 14 ఎకరాలు అంటే దాదాపు 60 కోట్ల రూపాయల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని, వాటిని రికార్డులు తారుమారు చేసి అధికారికంగా మార్చి వారి మొత్తం మీద కూడా ఆస్తులను స్వాధీనం చేసుకొని వారి పేరుతో మార్పు అనేది జరిగి ఉంది. దీనికి సంబంధించి కొన్ని రికార్డులు కూడా విచారణలో అధికారులు చూపించి విచారణ అనేది గుంటూరు సిఐడి అధికారులు విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఈరోజు ఎలాంటి సమాధానాలు ఇస్తారో అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది. ప్రధానంగా 14 ఎకరాలు అంటే వెంకటాచలం ఆర్టీసీ గ్యారేజ్ ఎదురుగా ఉన్న విలువైన స్థాయి ప్రభుత్వ స్థలం. ఈ స్థలానికి ప్రైవేటు స్థలంగా మార్చారు. దీనికి ఎంఆర్ఓ డిజిటల్ సైన్తో కీ ఓపెన్ చేసి ఈ రికార్డులు తారుమారు చేశారన్న దాని మీద గత అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసు అనేది నమోదైంది. దీనికి సంబంధించి వాళ్ళ నుంచి సరైన సమాధానాలు లేవు. ఈ కేసులో 14 నిందితుడిగా కాకాని ఉన్నారు. ఈరోజు 5 గంటలకి ఈ విచారణ పూర్తి అయిన తర్వాత జడ్జి ముందు హాజరుపరిచి అక్కడి నుంచి జిల్లా జైలుకి కాకాని తరలిస్తారు. నెల్లూరు డిఎస్పీ కార్యాలయం నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు రాజారావు. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతున్న వేళ క్రీడా బిల్లు ఆమోదానికి మోదీ సర్కార్ పావులు కదుపుతోంది. ఇవాళ క్రీడా బిల్లు ఆమోదానికి ప్రయత్నం చేయనుంది. బీసీసీఐ సహా దేశంలోని క్రీడా సమాఖ్యల్లో పూర్తి పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రతిపాదించిన బిల్లును ఇవాల్టి లోక్సభ లిస్టింగ్లో చేర్చారు. నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లును కూడా లిస్టింగ్ చేశారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలనను మరో 6 నెలలు పొడిగించేందుకు ఉద్దేశించిన తీర్మానాన్ని ఇవాల్టి రాజ్యసభ లిస్టింగ్లో చేర్చారు. బీహార్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చించాలని విపక్షాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. గాజాలో మారణ హోమం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 92 మంది పాలస్తీనా పౌరులు దుర్మరణం చెందారు. వారిలో 56 మంది ఆహారం కోసం వితరణ కేంద్రాల వద్ద గుమికూడిన వారు ఉన్నారు. ఇప్పటి వరకు ఆహార కేంద్రాల వద్ద మరణించిన వారి సంఖ్య 900 దాటింది. గాజాలో ఆకలి చావులు పెరిగిపోయాయి. తినటానికి తిండి లేక బక్కచిక్కిపోయి మరో 6 బలయ్యారు. ఆకలి చావుల సంఖ్య 175కు చేరింది. వారిలో 92 మంది చిన్నారులు, శిశువులు ఉన్నారు. అన్నార్థులపై ఇజ్రాయెల్ సేనలు దాడులు చేయటాన్ని ఇండోనేషియా, బొలీవియా, కొలంబియా తదితర దేశాలు ఖండించాయి. మరోవైపు ఇజ్రాయెల్ మంత్రి ఇటామర్ బెన్గ్వీర్ యూదులు, ముస్లింలకు అత్యంత పవిత్రమైన టెంపుల్ మౌంట్ను సందర్శించడాన్ని పాలస్తీనా, జోర్డాన్, సౌదీ అరేబియాలు ఖండించాయి.